నమస్తే నేను శాలిని వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కోల్కతాలో షిండే స్టైల్, ఢిల్లీలో చెద్దా మోడల్. టీఎంసీ రెబల్ లీడర్ల లెక్కలివి. గడ్డిపుల పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ఎంపీల తీరుతో మమతా బెనర్జీ సతమతమవుతున్నారు. షాకుల మీద షాకులతో ఒంటరవుతున్నారు. ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలతో దీదీ ఇబ్బంది పడుతున్నారు. అధికారం కోల్పోయాక తృణమూల్ లీడర్ల ఒరిజినల్ కలర్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మమతా మేనల్లుడి పెత్తనంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా చెలరేగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అంతా వ్యాపిస్తున్నాయి. దీంతో డైనమిక్ లీడర్ దీదీని ఒంటరి చేస్తున్నాయి కాషాయ వ్యూహాలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే షాక్ ఇచ్చిందనుకుంటే ఇప్పుడు నేతల ఫిరాయింపులు మమతా బెనర్జీని కంగు తినిపిస్తున్నాయి. ఇప్పటికే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో రితబ్రతను 14వ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ గా గుర్తించారు. ఇప్పుడు పార్లమెంట్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రాఘవ్ చెడ్డా మోడల్ రిపీట్ కానుందనే వార్తలు దుమారం రేపుతున్నాయి. పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత తృణమూల్ పార్టీలోనే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. ఉభయ సభల్లో 42 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభలో 29 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పార్లమెంటరీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ సభ్యులు అసమ్మతి వర్గానికి మద్దతుగా నిలిస్తే అభిషేక్కు తిప్పలు తప్పవు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ప్రత్యేక వర్గంగా గుర్తింపు పొందాలంటే 3/200 మెజార్టీ తప్పనిసరి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చెడ్డా సహా పలువురు రాజ్యసభ ఎంపీలు ఆ లెక్కలతోనే బీజేపీలో చేరిపోయారు. పార్టీ మారినా బైపోల్ రాకుండా ఉండాలంటే లోక్సభలో 29 మంది టీఎంసీ ఎంపీల్లో 19 మంది, రాజ్యసభలో 13 మందిలో 9 మంది పార్టీని ఫిరాయించాలి. దీంతో ఇప్పుడు జంపింగ్ ఎంపీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.